నిజాంపట్నం వాస్తవ్యులు మోపిదేవి వెంకటరాజు గారి కుమారుడు మోపిదేవి నాగార్జున పోలీసు వారికి తెలియజేయడం ఏమనగా డిసెంబర్ 29/12/2025 నేటి దినపత్రిక సూర్య పేపర్లో ఇళ్ల స్థలం దస్తావేజులు పోయినవి అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ దస్తావేజీ నెంబరు 3678/2015గా పేపర్లో రావడం జరిగింది. కానీ ఆ దస్తావేజులు మోపిదేవి వెంకటేశ్వరమ్మ గారి ఆయన భర్త మోపిదేవి వెంకటరాజు దగ్గర సురక్షితంగా భద్రతంగా ఉన్నవి, ఆటోలో పోయినవి అని పేపర్ స్టేట్మెంట్ రావడం అది అవాస్తవం. కావున అధికారులు పోలీసు డిపార్ట్మెంట్ వారు దీనికి సంబంధించిన ప్రకటనపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని మేము మీడియా ద్వారా తెలియజేయడమైనది. నిజాంపట్నం వాస్తవ్యం మోపిదేవి వెంకటరాజు గారి కుమారుని మోపిదేవి నాగార్జున మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా 29 డిసెంబర్ 2025న నేటి దినపత్రిక సూర్య పేపర్లో దస్తావేజులు పోయినవని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ దస్తావేజు నెంబరు 3678/2015గా పేపర్లో రావడం జరిగింది. కానీ ఆ దస్తావేజులు మోపిదేవి వెంకటేశ్వరమ్మ గారి భర్త అయిన మా నాన్నగారైన మోపిదేవి వెంకటరాజు గారి దగ్గర సురక్షితంగా భద్రంగా ఉన్నవి. ఆటోలో పోయినవని ఈ దస్తావేజులు ఆటోలో పోయినవని పేపర్ స్టేట్మెంట్ రావడం అది అవాస్తవం. కావున అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సంబంధిత ప్రకటనపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని మేము మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. వెంకటరాజు గారు, ఈ డాక్యుమెంట్లన్నీ మీ దగ్గర ఉన్నాయండి? మొత్తం నా దగ్గరే ఉండేయండి. నా పాదానంలో ఉండేవి డాక్యుమెంట్.